మాళవిక మహల్ ఎపిసోడ్ 3 జరిగిన కథ తెలుసుకుందాం. వ్యాపారాల్లో నష్టం రావడం వల్ల ఆస్తులు అమ్ముకున్న భార్గవకి అనుకోకుండా మేనత్త నుండి ఆస్తి కలిసి వస్తుంది. అదే సమయంలో చవకగా వస్తోందని పాత బంగ్లా అయిన మాళవిక మహల్ని కొంటాడు. అతనికి ఓ వ్యక్తి తనని తాను ఇన్స్పెక్టర్గా పరిచయం చేసుకుని మాళవిక మహల్ గురించి రహస్యం చెప్తానంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. ఆలోచనలతో రాత్రి చాలాసేపు గడిపిన భార్గవ్కి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, కానీ బెల్ మోగేసరికి ఉలిక్కిపడి లేచి సమయం చూశాడు. టైం 7 గంటలు దాటడంతో హడావిడిగా లేచి తలుపు తెరిచాడు. బయట రూమ్ సర్వీస్ బాయ్ నవ్వుతూ నిలబడ్డాడు. భార్గవ్కి విష్ చేసి లోపలికి వచ్చి వేడివేడి కాఫీ టీపాయ్ మీద పెట్టాడు. బాయ్ వెళ్ళిపోయిన తర్వాత తలుపేసి భావన వద్దకు వచ్చాడు. ఆమెకి కూడా మెలకువ వచ్చేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ భార్గవ వైపు నవ్వుతూ చూసింది. ఆమె నవ్వినప్పుడు సొట్టలు పడే బుగ్గలు, చెదిరిన కురులు చూసేసరికి భార్గవ మనసు ఆగలేదు. ఆమె పెదవులు గాఢంగా చుంబించి, నిద్రమప్పులో కూడా భలే ముద్దుగా ఉన్నావే బుజ్జి, నిన్నిలా చూస్తుంటే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అన్నాడు. ఆమె మరోసారి చిరునవ్వు నవ్వింది. భార్గవ హృదయం లయ తప్పింది. ఆమె చేతులు భార్గవ చుట్టూ పెనవేసుకున్నాయి. కాసేపటి తర్వాత, లేవండి శ్రీవారు, అవతల కాఫీ చల్లారిపోతుంది అంది భావన. బలవంతంగా పక్క దిగాడు భార్గవ. బ్రష్ చేసుకుని ఇద్దరూ కాఫీ తాగాక ఆ రోజు కార్యక్రమం గురించి చర్చించుకున్నారు. రూములో ఒక్కదాన్ని రోజంతా కూర్చోవడం చాలా బోరుగా ఉంది, టైం అస్సలు గడవట్లేదు అంది భావన. రూములో టీవీ ఉందిగా, నీకు ఇష్టమైన సీరియల్స్ చూసుకోవచ్చు, పైగా సెల్తో కూడా బాగానే కాలక్షేపం అవుతుండాలే అన్న భార్గవ మాటలకి చిరుకోపం వచ్చింది ఆమెకి. ఎంత టీవీ సెల్ ఉన్నా కూడా రోజంతా రూమ్లోనే బందీ అయిపోవడం అస్సలు నచ్చలేదు నాకు, జైల్లో ఉన్నట్లే ఉంది అంది భావన. సరే, ఉదయం 10 గంటలకు ఓ మిత్రుడు నన్ను కలుస్తానన్నాడు. అతన్ని కలిశాక మనిద్దరము ఓసారి మన బంగ్లాకి వెళ్ళి ఆ గోవిందు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం, ఇంకేదైనా హోటల్లో లంచ్ చేద్దాం అన్నాడు భార్గవ. అందుకామె ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాక భార్గవ కిందికి వెళ్ళాడు. లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తూ టైం చూసుకున్నాడు. ఇంకా 9:30 అవ్వడంతో ఓ అరగంట బయట టైంపాస్ చేద్దామని హోటల్ బయటకు నడిచాడు. విశాలమైన స్థలంలో కట్టి ఉందా హోటల్. పోర్టికోలో రకరకాల అందమైన పూల మొక్కలు, క్రోటన్స్ ఉన్నాయి. బయట మెట్లు దిగి వీధిలోకి అడుగుపెట్టాడు భార్గవ. రోడ్డుకి ఎదురుగా ఓ చిన్న టీ కొట్టు ఉంది. అటువైపు వెళ్లబోతున్న భార్గవ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆ టీ కొట్టు వద్ద నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉన్న ఓ వ్యక్తి భార్గవ కేసే తీక్షణంగా చూస్తున్నాడు. అతని వయసు 40-45 మధ్య ఉండొచ్చు. మెల్లి తిరిగిన మీసాలు, చిన్న పిల్లిగడ్డం, చెదిరిన క్రాఫ్ట్తో వింతగా కనిపిస్తున్నాడు. నీలం రంగు టీషర్ట్, నల్ల రంగు ప్యాంటు వేసుకొని ఓ చేతిలో సిగరెట్ ఉంటే మరో చేయి ప్యాంటు జేబులో ఉంది. అతని చూపులు తన కదలికల్ని పరిశీలిస్తున్నట్లు అనిపించింది భార్గవకి. ఓ క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. మరుక్షణమే తన చూపుల్ని తిప్పుకున్నాడు ఆ వ్యక్తి. జేబులో ఉంచిన చెయ్యి బయటకు తీసి ఎవరికో ఫోన్ చేశాగాడు. ఎందుకో కానీ ఆ వ్యక్తి తన కదలికలకు సంబంధించిన సమాచారం ఎవరికో అందిస్తున్నాడన్న అనుమానం భార్గవకి కలిగింది. ఆ ఆలోచన మనసులో మెదలగానే ముందుకు మరి అడుగు వేయలేక వెనక్కు తిరిగి వచ్చాడు. రెస్టారెంట్లోకి వెళ్లబోతూ వెనక్కి తిరిగి చూసిన భార్గవికి ఆ వ్యక్తి తనపై ఓ కన్ను వేసి ఉంచాడన్న అనుమానం రూఢి అయింది. భార్గవ అనుకున్నట్లే ఆ వ్యక్తి కూడా 5 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చి కొంచెం దూరంలో కూర్చున్నాడు. మధ్య మధ్య ఆ వ్యక్తిని గమనిస్తూనే ఉన్నాడు భార్గవ. కాఫీ తాగుతూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ తనని ఓ కంటితో కనిపెడుతూ ఉండటం భార్గవ అనుమానాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఓ వంక ఇన్స్పెక్టర్ ఏం చెప్తాడోనన్న టెన్షన్తో ఉన్న భార్గవకి ఈ విషయం మరింత కలవరపాటుకు గురిచేసింది. ఆలోచిస్తూనే ఓ మూలనన్న కుర్చీ వెతుక్కొని కూర్చున్నాడు. అన్యమనస్కంగా ఉన్న భార్గవ వద్దకు బేరర్ వచ్చి మెనూ కార్డ్ అందించాడు. ఆ కార్డును పక్కకు పెట్టి, నా స్నేహితుడు ఒకడు వస్తాడు, అతను వచ్చాక పిలుస్తాను అనడంతో అలాగేనని వెళ్ళిపోయాడు అతను. పావుగంట సేపు సెల్ చూస్తూ గడిపాక సాదా డ్రెస్లో ఉన్న ప్రశాంత్ అతని వద్దకు వచ్చి విష్ చేసి అతని ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. అతనేం చెప్తాడోనని ఆత్రంగా అతని వైపే చూస్తుండిపోయాడు భార్గవ.
2 నిమిషాల సేపు ఏమీ మాట్లాడలేదతను. టేబుల్ పైన ఉన్న మంచినీళ్ల బాటిల్ ఎత్తుకుని కొంచెం నీళ్లు తాగి అప్పుడు మొదలెట్టాడు. చెవులు రిక్కించి అతను మాళవికా మహల్ గురించి చెప్పబోయే రహస్యం వినడానికి సిద్ధమయ్యాడు భార్గవ. దూరంగా నిలబడి ఉన్న సర్వర్ని పిలిచి 2 కాఫీలకు ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ తీసుకున్న సర్వర్ అక్కడ్నుంచి కదలగానే ముందు వంగాడు ప్రశాంత్. మాళవికా మహల్ గురించి పూర్తిగా చెప్పే ముందు మీకు రామరాజు తండ్రి అయిన భూపతిరాజు గురించి, మాళవిక గురించి చెప్పడం అవసరం అన్నాడు. జమీందారీ వంశానికి చెందిన భూపతిరాజు భార్య పేరు అరుంధతి. ఆమె కూడా మరో జమీందారీ వంశానికి చెందింది. పెళ్లైన తర్వాత అత్తింటికి కాపురానికి వచ్చిన అరుంధతి వెంట వచ్చిన చాలామంది పరిచారికల్లో మాళవిక ఒకతి. ముందు అరుంధతి అంటే ప్రాణం పెట్టిన భూపతిరాజుకి ఒకరోజు ఆమె పరిచారిక మాళవిక కనిపించి అతని మనసుని దోచుకుంది. అద్భుతమైన ఆమె సౌందర్యం భూపతిరాజుని వివశుణ్ణి చేసింది. ఇన్నాళ్ళు అలాంటి అద్భుత సౌందర్య రాశిని చూడనందుకు మనసులో బాధపడిన భూపతిరాజు మాళవికతో పరిచయం పెంచుకోవాలని చూశాడు. ఆమెని ఎలాగైనా తన దానిని చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమె ఎప్పుడూ అరుంధతిని అంటిపెట్టుకుని ఉండటం వల్ల భూపతిరాజుకి ఆమెతో మాట్లాడటానికి అవకాశం చిక్కేది కాదు. ఆ అవకాశం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు భూపతిరాజు. మాళవిక సౌందర్యం అతన్ని నిద్రపోనివ్వలేదు. అనుక్షణం ఆమెనే తలుచుకుంటున్నాడు. 20 ఏళ్ల పరువంలో ఉన్న మాళవికది గుండ్రటి ముఖం, పెద్ద పెద్ద కనులు, పచ్చటి శరీర ఛాయ, తాచుపాములాంటి నల్లని వాలుజడ. అవే మాటిమాటికి భూపతిరాజు కళ్ళలో మెదులుతున్నాయి. అతని కళ్ళెప్పుడూ మాళవికపై ఉండటం అరుంధతి కూడా గమనించింది. ఆ తరువాత మాళవిక తన భర్త కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయినా ఒకరోజు వాళ్ళిద్దరికీ పరస్పరం కలుసుకోవడానికి అవకాశం చిక్కింది. తన మనసులోని మాట మాళవికకి చెప్పాడు భూపతిరాజు. ఆమె లేకపోతే తాను బతకలేనని, ఆమెని తాను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. తనని పెళ్లి చేసుకుంటే పరిచారికలా పడి ఉండక్కర్లేదన్నాడు. మహారాణిలా చూస్తానని మాటిచ్చాడు. ముందు భయపడినా మంచి యవ్వనంలో ఉన్న మాళవిక కూడా చాలా సులభంగా అతని మాటలకి పడిపోయింది. వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయంలో అరుంధతి కొడుకుని కన్నది. అతనే రామరాజు. భూపతిరాజు మాళవిక మధ్య సంబంధం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. అటు రామరాజుకి 7 ఏళ్ల వయసు వచ్చింది. సరిగ్గా అప్పుడే ఓ రోజు తన భర్త భూపతిరాజుకి మాళవికకి మధ్య ఉన్న సంబంధం గురించి అరుంధతికి తెలిసింది. ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భర్తతో తెగతెంపులు చేసుకుంటానని, తండ్రికి చెప్తానని బెదిరించింది. అయినా భూపతిరాజు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మాళవికని కూడా బెదిరించింది. కానీ దానివల్ల లాభం లేకపోవడంతో తన తండ్రికి వర్తమానం పంపి కొడుకు రామరాజును వెంట తీసుకుని పుట్టింటికి బయలుదేరింది. భూపతిరాజు ఎంత వారించినా ఆమె వినలేదు. అరుంధతి తండ్రికి విషయమంతా తెలిస్తే ఏమవుతుందోనని భయపడ్డ భూపతిరాజు ఆమె పుట్టింటికి వెళ్ళడాన్ని మాత్రం ఆపలేకపోయాడు. అయితే ఇంటి నుండి బయలుదేరిన అరుంధతి మాత్రం తండ్రి ఇంటికి చేరుకోలేకపోయింది. మార్గమధ్యలో వాళ్ళని దోపిడీ దొంగలు ఎదురుపడి దోచుకున్నారు. నగలు ఇవ్వడానికి నిరాకరించిన అరుంధతిని పొడిచి చంపారు వాళ్ళు. ఆమె వెంట వెళ్లిన సహాయకులందరూ కూడా గాయాల పాలయ్యారు. భూపతిరాజు వారసుడైన రామరాజు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న భూపతిరాజు చాలా విచారించాడు. కూతుర్ని పోగొట్టుకున్నందుకు అరుంధతి తండ్రి కూడా చాలా బాధపడ్డాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలేమీ అతనికి తెలియవు. కుమార్తె పంపిన వర్తమానం కూడా అతనికి చేరలేదు. కొన్నాళ్ల తర్వాత కొడుకు ఆలనా పాలనా చూసుకునే నిమిత్తం మాళవికను పెళ్లి చేసుకున్నట్లు భూపతిరాజు నాటకమాడాడు. అయితే అతనే మాళవికని పెళ్లాడటానికి అరుంధతి అడ్డు తొలగించుకున్నాడని కొంతమంది చెవులు కొరుక్కున్నారు. ఇందులో నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి. వాళ్ళిద్దరి వివాహం జరిగాక భూపతిరాజు మాళవిక కోసం ప్రత్యేకంగా ఓ బంగళా కట్టించిచ్చాడు. నిజానికి అతనికి వారసత్వంగా వచ్చిన బంగళాని మార్పులు చేసి కట్టించిన బంగళాయే అది. దానికే మాళవికా మహల్ అని పేరు పెట్టాడు. మాళవికా మహల్ కథ ప్రశాంత్ చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు భార్గవ. తనుకొన్న బంగళాకి అంత చరిత్ర ఉందని మొదటిసారి అతనికి తెలిసింది. మరోసారి బేరర్ని పిలిచి మళ్లీ కాఫీ తెమ్మన్నాడు భార్గవ. మాళవికా మహల్ గురించిన రహస్యం ఇదేనా? మరి అది దయ్యాల నిలయంగా మారడానికి కారణమేంటి?
అసలు ఆ పుకార్లు ఎలా పుట్టాయి? ఎవరు పుట్టించారు? దయ్యాలంటూ ఉన్నాయని మీరు కూడా నమ్ముతున్నారా ఇన్స్పెక్టర్ గారు అని అడిగాడు భార్గవ. ఆ మాటలకు నవ్వాడు ప్రశాంత్. నో నో నో, నాకు అలాంటి మూఢనమ్మకాలు అస్సలు లేవు. మానవాతీత శక్తులపైన దయ్యాలపైన నాకు అసలు నమ్మకమే లేదు. మహల్ కథ ఇంకా పూర్తి కాలేదు. మాళవికకి సంతానం కలగలేదు. రామరాజునే తన కన్న కొడుకులా చూసుకుందామే. భూపతిరాజు మాళవిక చనిపోయే సమయాన రామరాజు ఇక్కడ లేడు. వాళ్ల మరణ రహస్యం కూడా ఎవరికీ అంతుపట్టలేదు. హత్య జరిగిందనడానికి నిదర్శనాలేవీ లభించలేదు. రామరాజు వాళ్ల అంత్యక్రియల కోసం వచ్చినప్పుడు అతనికి ఆ మహల్లో కొన్ని వింత వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత అతను ఈ బంగ్లాని వదిలేసి చెన్నైలోనే స్థిరపడిపోయాడు. ఈ 15 ఏళ్లలో ఆ మహల్ ఆలనా పాలనా లేకుండా పడి ఉంది. రాత్రిపూట బంగ్లాలోంచి అరుపులు ఏడుపులు వినపడనంతో రాత్రిపూటే కాదు, ఉదయం కూడా అటుపక్కకు వెళ్ళడానికి జనం భయపడేవారు. కొన్నాళ్ల వరకు అక్కడ వాచ్మెన్ ఉండేవాడు. అతనికి కూడా ఆ భవనంలో ఏవో మానవాతీత శక్తులు తిరగాడుతున్న అనుభవాలు కలిగాయి. దానివల్ల అతను బెదిరిపోయి ఉద్యోగం వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. అయితే ఈ మధ్యే డబ్బులు అవసరమై మాళవిక మహల్ని అమ్మకానికి పెట్టాడు రామరాజు. అంతకుముందు ఎంత ప్రయత్నించినా అమ్ముడుపోని ఆ మహల్ని మీరు ఇప్పుడు కొనుగోలు చేశారు అని చెప్పి కొద్దిసేపు ఆగాడు ప్రశాంత్. తక్కువలో వచ్చిందని నేను కొన్నాను. అంతేగాక నాకు ఇలాంటి విషయాల మీద నమ్మకము లేదు, భయము లేదు. మనం భయపడటం మొదలు పెడితే మన నీడ కూడా మనల్ని భయపడుతుంది అన్నాడు భార్గవ నిబ్బరంగా. యువర్ రైట్ మిస్టర్ భార్గవ. అయితే మీరు ఈ మాళవిక మహల్ గురించి మరో ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. మాళవిక మహల్ ప్రస్తుత యజమానిగా ఆ విషయం మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటూ మళ్ళీ చెప్పసాగాడు ప్రశాంత్. అతని వైపు కుతూహలంగా చూశాడు భార్గవ. అందరూ అనుకుంటున్నట్లు మాళవిక మహల్ 15 ఏళ్ల నుంచి ఖాళీగా లేదు. బయటకు మాత్రం తాళం వేసి ఉంది అంతే. నిజానికి 5 ఏళ్ల క్రితం వరకు ఈ బంగళా అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా ఉంటూ వచ్చిందని మాకు తెలిసింది. ఊరికి దూరంగా ఉండటం ఒక కారణమైతే అందులో మానవాతీత శక్తులున్నట్లు అప్పటికే జనంలో నమ్మకం ఉండటం కూడా వాళ్ళకి కలిసొచ్చింది. అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయని భయపెట్టి ఆ చుట్టుపక్కలకి ఎవరూ రాకుండా చేసి ఆ బంగ్లాని మారణాయుధాలు, మాదక ద్రవ్యాల గోడౌన్గా ఉపయోగించారు. అంతేకాక మా అనుమానంలో కొంతమంది దేశద్రోహులకు కూడా నిలయమైందా మాళవిక మహల్. ఆ ముఠాకి నాయకుడు మైకేల్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అది అతని అసలు పేరో కాదో కూడా తెలీదు. మారువేషాలు వేయడంలో దిట్ట అతను. అతనిపై దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి అని చెప్తున్న ప్రశాంత్ వైపు ఆశ్చర్యంగా భయంగా చూశాడు భార్గవ. దయ్యాలంటే అసలు భయం లేని భార్గవ్కి మాదక ద్రవ్యాల మాఫియా అంటే మాత్రం విపరీతమైన భయం ఉంది. తను ఇంతకుముందు చేసిన వ్యాపారం పూర్తిగా మునిగిపోవడానికి కూడా తమ వ్యానులో మాదక ద్రవ్యాలు రవాణా కావడమే ముఖ్య కారణం. ఇప్పుడు అలాంటి బంగ్లాని కొనడం వల్ల ముందు ముందు తనెంత నష్టపోతాడో ఏమో. అయితే ఇప్పుడు కూడా వాళ్ల స్థావరం అలాగే కొనసాగుతోందా? లోపలికి ప్రవేశించడానికే కష్టంగా ఉన్న ఆ బంగ్లాలో ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే తమ పరిస్థితి ఏంటి? తన అనుమానాన్ని ప్రశాంత్ ముందు ఉంచాడు భార్గవ. మీరు భయపడకండి, ప్రస్తుతం ఇప్పుడక్కడ ఎవరూ లేరు. 10 ఏళ్ల పాటు వాళ్ల కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగాయి. 5 ఏళ్ల క్రితం ఆ ముఠా గుట్టు రట్టయింది. ముఠాలోని కొంతమంది పట్టుబడగా ముఖ్యమైన వాళ్లు తప్పించుకున్నారు. అందులో వాళ్ల ముఠా నాయకుడు మైఖేల్ కూడా ఉన్నాడు. అయితే వాళ్ళందరూ పట్టుబడింది ఇక్కడ కాదు. ఒడిశా నుండి తెలుగు రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుండగా విశాఖపట్నం స్టేషన్లో పట్టుబడ్డారు. వాళ్ళని ఎంత ఇంటరాగేట్ చేసినా వాళ్ల అసలు స్థావరం ఎక్కడుందో తెలియలేదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించారు, కానీ రహస్యం మాత్రం బయటపెట్టలేదు. మైఖేల్ జాడ అసలు తెలియలేదు. శిక్ష పడిన వాళ్లలో కొంతమంది ఈ మధ్య జైలు నుండి విడుదలయ్యారు కూడా. వాళ్ల మీద పోలీసుల నిఘా ఉంటుందని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఆ స్థావరం దరిదాపుల కూడా వెళ్ళలేదు. మరి ఆ స్థావరం ఇదే అని ఎలా అనుకుంటున్నారు? ఇది వాళ్ల స్థావరం కాకపోవచ్చు కదా అన్నాడు భార్గవ. 2 నెలల క్రితం వరకు మా పోలీసులకు కానీ ఎవరికి కానీ మాళవిక మహల్ వాళ్ల స్థావరం అని తెలీదు. జైలు నుండి విడుదలైన వాళ్ల మీద నిఘా ఉందని చెప్పాను కదా. అందులో ఒకడు మాత్రం ఈ ఊరు వచ్చి మాళవిక మహల్ ముందు తచ్చాడటంతో వాడిని వెన్నంటి వస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మాకు సమాచారం అందించాడు.
ఒకరోజు ఆ బంగ్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ మాకు దొరికిపోయాడు అతను. వాణ్ణి పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లి ఇంటరాగేట్ చేసి సమాచారం రాబట్టాలనుకున్నాం. అయితే స్టేషన్కు తీసుకెళ్లే దారిలోనే వాడు హత్యకు గురయ్యాడు. ఆ మాటలు వింటూనే ఒక్కసారి ఒళ్ళు జలధరించింది భార్గవికి. అతని కళ్లల్లో కదలాడుతున్న భయం స్పష్టంగా కనిపించింది ప్రశాంత్కి. ఆ మహల్లో ఏదో రహస్యం ఉందని తెలుసుగాని ఎంత వెతికినా మాకేమీ దొరకలేదు. అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు జరిగేవని అనుమానించినా అందుకు తగిన ఆధారాలు మాత్రం ఏమీ దొరకలేదు. మాకు అందిన సమాచారంలో నిజమెంతో కూడా మాకు తెలియదు. కానీ ఆ మహల్లో ఏదో రహస్యం దాగి ఉన్న మాట మాత్రం నిజం. మా దర్యాప్తు ఇంకా సాగుతోంది. ఇన్ని రహస్యాలతో నిండిన ఆ మహల్ని మీరు కొన్నారు. అందుకే మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను. మేమెంత ప్రయత్నించినా ఏమీ తెలుసుకోలేకపోయాం. ఒకవేళ మీకు ఎక్కడ ఏ అనుమానం వచ్చినా, ఏ సమాచారం తెలిసినా తప్పకుండా నాకు ఫోన్ చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవ్వరినీ నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి అంటూ లేచాడు ప్రశాంత్. భార్గవికి తన ఫోన్ నెంబర్ ఇచ్చి బయటకు నడిచాడు. అంతా విన్న భార్గవికి మతిపోయింది. అంత డబ్బులు పెట్టిన మాళవిక మహల్ వెనుక ఇంతటి నేర చరిత్ర ఉందని అతను అనుకోలేదు. భయంతో నోరెండిపోయింది అతనికి. గ్లాస్ ఎత్తి మంచినీళ్లు గటగటా తాగుతూ ప్రశాంత్ వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు అతను. ఇంతకీ మాళవిక మహల్ వెనుకున్న రహస్యమేంటి? దాని గురించి తెలుసుకున్న భార్గవ ఇప్పుడేం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి మాళవిక మహల్ తపస్వి ఆడియో స్టోరీస్లో.